ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పహల్గాం దాడి బాధ్యులను వెంటాడి మట్టుబెడతామన్న ప్రధాని. ఎవరూ ఊహించని శిక్ష విధిస్తామని ఘాటు హెచ్చరిక. పాక్ పౌరులకు వీసాలను నిలిపివేసిన కేంద్రం. ఈ నెల 27 వరకే చెల్లుతాయని స్పష్టీకరణ. ఫవాద్ ఖాన్ సినిమాకు అనుమతి రద్దు. భారత్ నిర్ణయాలపై తీవ్రంగా స్పందించిన పాకిస్తాన్. సింధు జలాల ఒప్పందం నిలిపివేతను యుద్ధ చర్యగా పరిగణిస్తామని ప్రకటన. స్మార్ట్ పాలనకే కూటమి సర్కార్ ప్రాధాన్యమన్న చంద్రబాబు. త్వరలోనే భారీ డేటా లేక్ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడి. పల్లెలను స్వయం సమృద్ధిగా తయారు చేయడమే లక్ష్యమన్న పవన్. పంచాయతీల ఆస్తులను రక్షించాలని సిబ్బందికి సూచన. ఏపీలో జూన్ 1న పోలీస్ కానిస్టేబుల్ తుది పరీక్ష. హాజరు కానున్న 38,910 మంది. పటిష్ట ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం. సీతారామ ఎత్తిపోతల పథకానికి సాంకేతిక అనుమతులు ఇచ్చిన కేంద్రం. ఖమ్మం జిల్లాలో సాగర్ ఆయకట్టు స్థిరీకరణకు అవకాశం. హైదరాబాద్ హైటెక్స్ లో రేపు ఎల్లుండి భారత్ సమ్మిట్. హాజరు కానున్న ఖర్గే, రాహుల్. ఉపాధి కల్పనపై వివరిస్తామన్న భట్టి. పహల్గాంలో దాడి చేసిన ఉగ్రవాదులను గుర్తించి వెంటాడి మట్టు పెడతామని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. దాడికి పాల్పడ్డ వారికి, సూత్రధారులకు వారు ఊహించని రీతిలో శిక్ష విధిస్తామని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో పాకిస్తాన్ పౌరులకు తక్షణమే వీసా సేవలు నిలిపివేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఇప్పటికే జారీ చేసిన వీసాలు 27 వరకే చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది. కశ్మీర్లో ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్పై కఠిన నిర్ణయాలు తీసుకుంటోన్న భారత్ తాజాగా పాక్ పౌరులకు తక్షణమే వీసా సేవలు నిలిపివేసింది. ఈ నెల 27 నుంచి పాక్ పౌరులకు జారీ చేసిన అన్ని వీసాలు రద్దవుతాయని తెలిపింది. పాక్ పౌరులకు జారీ చేసిన వైద్య వీసాలు ఈ నెల 29 వరకే చెల్లుబాటు అవుతాయని కేంద్రం వెల్లడించింది. వీసాల గడువు ముగిసేలోగా పాక్ పౌరులంతా భారత్ను వీడి వెళ్లాలని స్పష్టం చేసింది. పాక్ పర్యటనకు దూరంగా ఉండాలని భారత పౌరులకు సూచించింది. పాక్ లో ఉన్న భారత పౌరులు త్వరగా దేశానికి తిరిగి రావాలని కేంద్రం కోరింది. పాకిస్తాన్ నటుడు ఫవాద్ ఖాన్ నటించిన అబీర్ గులాల్ సినిమాపై కేంద్రం నిషేధం విధించింది. భారత్ లో అబీర్ గులాల్ చిత్రం విడుదలకు అనుమతి నిరాకరించింది. అటు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా బీహార్ మధుబనిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ పహల్గాం ఉగ్రదాడిపై తొలిసారి స్పందించారు. ఉగ్రవాది ఎక్కడ నక్కినా సరే వెతికి మరీ శిక్షిస్తామని హెచ్చరించారు. ఉగ్రవాదులు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. తొలుత పహల్గాం మృతులకు ప్రధాని నివాళులర్పించారు. సభలోని వారంతా 1 నిమిషం పాటు మౌనం పాటించి అంజలి ఘటించారు. ఉగ్రదాడి కేవలం పర్యాటకులపై జరిగిన దాడి మాత్రమే కాదన్న ప్రధాని మోదీ ఇది భారత ఆత్మపై దాడి చేసేందుకు శత్రువులు చేసిన దుస్సాహసమని పేర్కొన్నారు. బాధితులకు న్యాయం చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామన్నారు. ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు దేశం మొత్తం దృఢ సంకల్పంతో ఉందని చెప్పారు. ఉగ్రవాదుల స్వర్గధామాన్ని నిర్వీర్యం చేసే సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. మానవత్వాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ తమతోనే ఉన్నారని మోదీ చెప్పారు. ఉగ్రదాడి విషయంలో భారత పక్షాన నిలిచిన దేశాలకు, నేతలకు ధన్యవాదాలు తెలిపారు. 140 కోట్ల మంది సంకల్ప శక్తి తీవ్రవాదులను పెంచి పోషిస్తున్న వారి వెన్ను విరుస్తుందని మోదీ తేల్చి చెప్పారు. मैं बहुत स्पष्ट शब्दों में कहना चाहता हूं, जिन्होंने ये हमला किया है उन आतंकियों को और इस हमले की साजिश रचने वालों को उनकी कल्पना से भी बड़ी सजा मिलेगी. इंडिया विल आइडेंटिफाई, ट्रैक and punish every terrorist and their backers. We will pursue them to the ends of the earth. India's spirit will never be broken by terrorism. మరోవైపు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన కేంద్ర హోంశాఖ, విదేశాంగ శాఖల మంత్రులు అమిత్ షా, జైశంకర్ ఉగ్రదాడి ఘటన తర్వాత పరిణామాలను వివరించారు. పహల్గాం ఉగ్రదాడికి బదులు తీర్చుకునేందుకు అన్ని పార్టీలు కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నాయని పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. ఈ మేరకు పహల్గాం ఉగ్రదాడి ఘటనపై పార్లమెంటు భవనంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ కీలక సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు జైశంకర్, నిర్మలా సీతారామన్, కిరణ్ రిజిజు, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సహా ఇతర పార్టీ
పార్టీల ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఉగ్రదాడి ఘటన, తదనంతరం తీసుకున్న చర్యలను ప్రతిపక్ష నేతలకు రాజ్నాథ్ సింగ్ వివరించారు. ఉగ్రదాడులను ఎదుర్కోవడంలో ఆయా పార్టీల సలహాలను అడిగి తెలుసుకున్నారు. పహల్గాం దాడిని ఖండించిన ప్రతిపక్షాలు ప్రభుత్వానికి పూర్తిగా తమ మద్దతు ఉంటుందని చెప్పాయి. అన్ని పార్టీల అధినేతలతో ప్రధాని వీలైనంత త్వరగా అఖిలపక్ష సమావేశం జరపాలని టీఎంసీ కోరింది. ఉగ్రవాదంపై చర్యలు తీసుకుంటామని ప్రతిపక్షాలకు హామీ ఇచ్చినట్లు భేటీ అనంతరం కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పహల్గాం ఉగ్రదాడితో తర్వాత అప్రమత్తమైన భారత నౌకాదళం ఐఎన్ఎస్ సూరత్ నుంచి గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ను పరీక్షించింది. తొలిసారి గగనతలంలో వస్తున్న లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించినట్లు నౌకాదళం ఓ వీడియోను విడుదల చేసింది. సముద్ర మార్గంలో రాడార్లను తప్పించుకోవడానికి నీటిపై అతి తక్కువ ఎత్తులో వచ్చే డ్రోన్లు, క్షిపణుల వంటి సీ స్కిమ్మింగ్ లక్ష్యాలను ఛేదించింది. ఐఎన్ఎస్ సూరత్ వివిధ రకాల మిలిటరీ ప్లాట్ఫామ్లతో కలిసి లక్ష్యాన్ని ట్రాక్ చేస్తూ ధ్వంసం చేసింది. ఇందుకోసం మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ను వినియోగించారు. అటు విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ను అరేబియా సముద్రంలో మోహరించారు. కర్ణాటకలో కార్వార్ పోర్టు సమీపంలో ఇది గస్తీ కాస్తుండగా పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. అందులో భాగంగా కరాచీ తీరం వెంబడి ఎకనామిక్ ఎక్స్క్లూజివ్ జోన్లో ఉపరితలం నుంచి ఉపరితలంపై లక్ష్యాలను ఛేదించే క్షిపణి ప్రయోగాలు నిర్వహిస్తామని పాకిస్తాన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు భారత రక్షణ రంగ వర్గాలు వెల్లడించాయి. హిందూ ముస్లింలను వేరు చేసి కల్మా పఠించలేని హిందువులను ఉగ్రవాదులు కాల్చి చంపినట్టు పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన శైలేష్ కైతియా కుమారుడు నక్ష్ కైతియా చెప్పాడు. కుటుంబంతో కలిసి పహల్గాం పర్యటనకు వెళ్లిన సూరత్కు చెందిన శైలేష్ కైతియా ఉగ్రదాడిలో మృతి చెందారు. ఆ దాడికి సంబంధించిన వివరాలను ఆయన కుమారుడు నక్ష్ కైతియా వివరించాడు. తమ వద్దకు 2 ఉగ్రవాదులు వచ్చి హిందూ పురుషులను కాల్చి చంపారని చెప్పాడు. ఉగ్రవాదులు పెట్టుకున్న టోపీలకు కెమెరాలు ఉన్నట్టు వెల్లడించాడు. हमने पहलगाम में 5 पॉइंट देखे थे. उसमें जो मिनी स्विट्जरलैंड है उधर हम गए थे. 10-15 मिनट ही रहे थे. भूख लगी थी तो खाना खा रहे थे. तभी गन फायरिंग की आवाज आई थी. जब वो आतंकवादी ज्यादा गोली मारी है तब सबको पता चला कि टेररिस्ट घुसा है. तो हम छुप गए. उन लोगों ने ढूंढ लिया. हमको तो वो 2 दिखे थे और एक ने आके बोला मुसलमान अलग हो जाओ और हिंदू अलग हो जाओ, जेंट्स खाली. और बाद में हिंदू के सारे जेंट्स को गोली से मार दिया और बोला 3 बार कलाम बोला. और मुसलमान लोगों को लैंग्वेज आती थी, उन लोगों ने 3 बार मुसलमान बोला और जो नहीं बोला उसे गन से उड़ा दिया. फिर आगे वो चले गए. बाद में सिविल लोगों ने बोला कि जो बच्चे हैं, जिंदा बच्चे हैं, वो जल्दी नीचे उतरो. तो हम नीचे उतर गए. हम नीचे पहुंचे. बाद में आर्मी सारी आ गई. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడితో కశ్మీర్ పర్యాటకంపై తీవ్ర ప్రభావమే పడింది. ఒకప్పుడు వేలాది టూరిస్టులతో సందడిగా ఉండే పహల్గాం ప్రాంతం పర్యాటకులు లేక వెలవెలబోతుంది. 90% ట్రావెల్స్ బుకింగ్లను పర్యాటకులు రద్దు చేసుకున్నారు. పహల్గాంలోని వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అంగళ్లు మూసివేయగా దుకాణాలకు తాళాలు వేశారు. పర్యాటకులు కశ్మీర్ను వీడుతూ ఉండడంతో స్థానిక యువతకు ఉపాధి లేకుండా పోయింది. ట్రావెల్ బస్సులు, కార్లు, మినీ వ్యాన్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పర్యాటకులు లేక పహల్గాం వీధుల్లో గుర్రాలు ఖాళీగా తిరుగుతున్నాయి. తాము ఉపాధి కోల్పోతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే మనుగడే కష్టతరం అవుతుందని వాపోయారు. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులతో పర్యాటకమే ప్రాణంగా ఉన్న కశ్మీర్ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారే ప్రమాదం ఉందని సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. కశ్మీర్లో మళ్లీ పర్యాటకం పుంజుకునేందుకు చర్యలు చేపడతామని వెల్లడించారు. పహల్గాం దాడి తర్వాత భద్రతా బలగాలు కశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత తీవ్రతరం చేయగా పలుచోట్ల ఎదురు కాల్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ మేరకు ఉధంపూర్లో భద్రతా దళాలకు ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఓ జవాను ప్రాణాలు కోల్పోయారు. అక్కడకు అదనపు బలగాలను తరలించిన అధికారులు ముష్కర్ల కోసం వేట ముమ్మరం చేశారు. మరోవైపు బారాముల్లాలో నియంత్రణ రేఖ వెంబడి చొరబాటుకు యత్నించిన 2 ఉగ్రవాదులను హతమార్చిన భద్రతా దళాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. ముష్కర్ల కోసం అణువణువు జల్లెడ పడుతున్నాయి. పూంచ్ జిల్లాలో కాల్పులు జరిగిన దట్టమైన అటవీ ప్రాంతంలో 10 రోజులుగా ముష్కర్ల కోసం వేట కొనసాగుతుంది. పూంచ్ను జమ్మూతో కలిపే జాతీయ రహదారి ఉన్న లసానా గ్రామం సమీపంలో రోమియో ఫోర్స్ సిబ్బందిపై ఈ నెల 14న ఉగ్రవాదులు కాల్పులు జరపగా భద్రతా సిబ్బందిలో ఒకరు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో రహదారిపై వెళుతున్న వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాలపై పాకిస్తాన్ తీవ్రంగా స్పందించింది. సింధు నది జలాల ఒప్పందం నిలిపివేతను తప్పుపట్టింది. 2,40,00,000 మంది పాకిస్తానీలకు సింధు నది జలాలు జీవనాడిగా పేర్కొన్న పొరుగు దేశం వాటిని మళ్లిస్తే యుద్ధ చర్యగా పరిగణిస్తామని ప్రకటించింది. నదీ జలాలపై పాక్ హక్కులను కాపాడుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. ఇస్లామాబాద్లో ప్రధాని షహబాజ్ షరీఫ్ నేతృత్వంలో జరిగిన జాతీయ భద్రతా కమిటీ సమావేశంలో పాక్ పలు నిర్ణయాలు తీసుకుంది. వాఘా సరిహద్దును మూసివేస్తున్నట్టు ప్రకటించింది. సార్క్ వీసా పథకం కింద భారతీయులకు జారీ చేసిన అన్ని వీసాలను తక్షణమే రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. సిక్కు యాత్రికులు 48 గంటల్లో దేశం విడిచి వెళ్లిపోవాలని సూచించింది. భారత ప్రభుత్వం భారత ఆపరేటర్లకు చెందిన విమానాలకు పాక్ గగనతలాన్ని మూసివేస్తున్నట్టు తెలిపింది. ఇస్లామాబాద్లో భారత దౌత్యవేత్తల సంఖ్యను 30కి తగ్గిస్తున్నట్టు వివరించింది. భారత్ హైకమిషన్లోని సైనిక సలహాదారులు వారి సహాయకులు ఏప్రిల్ 30 లోపు వెళ్లిపోవాలని ఆదేశించింది. మూడో దేశం ద్వారా జరిపే వ్యాపారం సహా భారత్తో అన్ని రకాల వాణిజ్యాన్ని తక్షణమే నిలిపివేస్తున్నట్టు పాక్ ప్రకటించింది. సిమ్లా ఒప్పందం సహా భారత్తో చేసుకున్న అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలను నిలిపివేసే హక్కు తమకు ఉందని ప్రకటించింది. పాకిస్తాన్ సార్వభౌమత్వానికి భద్రతకు ముప్పు వాటిల్లితే గట్టిగా స్పందిస్తామని ప్రకటించింది. పహల్గామ్ ఉగ్రదాడిని హేయమైన చర్యగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభివర్ణించారు. మతం పేరుతో ఇలాంటి దాడులు దారుణమని మండిపడ్డారు. ఉగ్రదాడిలో చనిపోయిన నెల్లూరు జిల్లాకు చెందిన మధుసూదన్కు పవన్ నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్తో కలిసి కావలి వెళ్లిన పవన్ అక్కడ మధుసూదన్ భౌతిక కాయానికి శ్రద్ధాంజలి ఘటించారు. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఉగ్రవాదులను కనికరం లేకుండా ఏరివేయాలన్నారు. వాళ్ళ ఏ ధర్మాన్ని ఆచరిస్తారని చెప్పి చాలా కోల్డ్ బ్లడెడ్గా నిర్దాక్షిణ్యంగా చంపేశారు. చెప్తుంటే అసలు కడుపులో బాధ ఉండలు చుట్టుకుపోతాం. ఇది మోర్ దెన్ ఎక్స్గ్రేషియా, మోర్ దెన్ డబ్బుల కంటే కూడా ఈ గాయం కానీ అంటే మనిషి చనిపోయారు కానీ ఈ జ్ఞాపకాలు చిన్నపిల్లల ముందు జరిగింది, కూతురు బిడ్డ ముందు జరిగింది. ఇది మటుకు ఇది భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేదు. ఉగ్రవాదులు ఎక్కడున్నా సరే నిర్దాక్షిణ్యంగా ఏరియా. మన కనికరం ఎక్కువైపోయింది, మంచితనం ఎక్కువైపోయింది. నిర్దాక్షిణ్యంగా ఏరియాలి. అమరావతిలో రాజధాని నిర్మాణ పనుల పునః ప్రారంభానికి ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఆహ్వానించనున్నారు. ఇందుకోసం ఆయన రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. అమరావతి, ఏపీకి సంబంధించిన వివిధ అంశాలపై మోదీతో సీఎం చర్చించనున్నారు. మే 2న ప్రధాని అమరావతిలో పర్యటించనున్న నేపథ్యంలో ఏపీ సర్కార్ ఏర్పాట్లు వేగవంతం చేసింది. సభా వేదిక వద్ద ఏర్పాట్లను ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ ఉన్నతాధికారులు పరిశీలించారు. ట్రాఫిక్ జామ్ లేకుండా చూస్తామని మంత్రి నారాయణ చెప్పారు. 11 ప్రాంతాలను వాహనాల పార్కింగ్ కోసం గుర్తించినట్టు తెలిపారు. ప్రధాని సభలో రైతులను పిలిచి సన్మానించాలని ముఖ్యమంత్రి భావించారని మంత్రి చెప్పారు. అయితే ప్రధాని గంటన్నర మాత్రమే సమయం ఇచ్చారని, భద్రత దృష్ట్యా అభ్యంతరాలు చెబుతున్నారని వెల్లడించారు. అదనపు భూమి కోసం ప్రజలు భూ సమీకరణకు అంగీకరిస్తే చేస్తామని, లేకుంటే భూసేకరణపై ఆలోచిస్తామని మంత్రి నారాయణ చెప్పారు. ఎక్కువ మంది భూ సమీకరణ చేయమంటున్నారని తెలిపారు. భూముల విలువ పెరిగిన భూముల విలువ నిలవాలంటే, ఫర్దర్గా పెరగాలంటే ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ జరగాల. సో ఎకనామిక్ యాక్టివిటీ జరగాలంటే ఖచ్చితంగా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి. స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలంటే కొంత ల్యాండ్ కావాలి. హైదరాబాద్లో ఆ రోజు సీఎం గారు పెద్ద పెద్ద కంపెనీలు పిలిచి వాళ్ళకి ల్యాండ్ ఇస్తే వాళ్ళు పెట్టబట్టి ఈరోజు హైదరాబాద్ అలా ఎదిగింది. అలా ఈ అమరావతి క్యాపిటల్ సిటీ కూడా ఎదగాలంటే ఇక్కడ పెద్ద పెద్ద కంపెనీలు, స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి. వాళ్ళు రావాలంటే వాళ్ళు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లైతే రారు. దానికి కావాల్సిన ల్యాండ్ అక్విజిషన్లు తీసుకోవచ్చు. ల్యాండ్ అక్విజిషన్ అయితే రైతులు నష్టపోతారు. అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులతో మాట్లాడుతున్నాం, వాళ్ళు కూడా ప్రజలతో మాట్లాడమన్నాం. వాళ్ళందరూ ల్యాండ్ అక్విజిషన్ ఇవ్వమంటే ల్యాండ్ అక్విజిషన్ పోతాం, ల్యాండ్ పుల్లింగ్ ఇవ్వమంటే ల్యాండ్ పుల్లింగ్ అవుతాం. పాలనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి సాంకేతికత వినియోగించిన మానవీయ కోణం ముఖ్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. టెక్నాలజీ వినియోగంతో రియల్ టైంలో సేవలు అందాలని అధికారులకు సూచించారు. కృత్రిమ మేధ, ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అనే అంశాలపై అమరావతి సచివాలయంలో ఉన్నతాధికారులతో వర్క్షాప్ నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వర్క్షాప్కు హాజరై ప్రారంభోపన్యాసం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎమర్జింగ్ టెక్నాలజీల ఆవశ్యకత, పాలనలో వాటి వినియోగంపై ముఖ్యమంత్రి మార్గనిర్దేశం చేశారు. స్మార్ట్ పాలనకు ప్రాధాన్యత
ప్రాధాన్యత ఇస్తూ త్వరలో భారీ డేటా లేక్ ఏర్పాటు చేయనున్నట్టు చంద్రబాబు వెల్లడించారు. భూ రికార్డుల డిజిటలైజేషన్ వేగంగా పూర్తి చేయాలని నిర్దేశించారు. ప్రభుత్వ వ్యవస్థల్లో మేధా సంపత్తి ఉన్నవారు ఉన్నా సరే ఇంకా పాత విధానాలే అనుసరిస్తున్నారని, పాలనలో తీరు మారాలని సూచించారు. ఈ వర్క్షాప్లో ఏ విభాగాల్లో ఎలాంటి సాంకేతికత వినియోగించవచ్చు, ప్రస్తుతం ఉన్న సమాచారాన్ని బట్టి సేవల్ని ఎలా విస్తృతపరచవచ్చు అనే దానిపై ప్రజెంటేషన్ ఇచ్చారు. వ్యవసాయం, విద్య, వైద్యం, పట్టణాభివృద్ధి వంటి రంగాల్లో నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగాన్ని పలువురు నిపుణులు వివరించారు. గ్రామాలను స్వయం సమృద్ధిగా తయారు చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 9 నెలల కాలంలో చేపట్టిన కార్యక్రమాలతో పంచాయతీరాజ్ విభాగంలో ఏపీని 24 నుంచి 2వ స్థానంలోకి తెచ్చామని వెల్లడించారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకం స్టాళ్లు, గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన పనులపై ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శన తిలకించారు. పార్టీలకు అతీతంగా గ్రామాలకు నిధులు, విధులు, గౌరవం ఇచ్చామన్నారు. డబ్బులు, సిఫారసులు లేకుండా పంచాయతీరాజులో బదిలీలు చేశామన్నారు. 1000 కోట్లకు పైగా ఆర్థిక సంఘం నిధులు విడుదల చేశామని గుర్తు చేశారు. ఉపాధి హామీ పనికి వెళ్లే వారిని కూలీలుగా కాకుండా శ్రామికులు అనాలని అధికారులకు సూచించారు. పంచాయతీల ఆస్తులను కబ్జాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. గ్రామాలు దేశాన్ని పట్టుకొమ్మలు కాబట్టి అది స్వయం ప్రతిపత్తి గల గ్రామాలు అవ్వాలి. గ్రామాలు, పంచాయతీలు రాజకీయాల్లో కూరుకుపోయినాయి, లేదంటే వర్గపోర్లో కూరుకుపోయినాయి, కులాల మధ్య కూరుకుపోయినాయి. వీటన్నిటినీ అధిగమించి ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్, ఏ పార్టీకి సంబంధించిన గ్రామం మటుకు గ్రామం, అది పంచాయతీ సర్పంచ్కి ఇవ్వాల్సిన మర్యాద కానీ, ఎంపీటీసీకి ఇవ్వాల్సిన మర్యాద కానీ, జెడ్పీటీసీకి ఇవ్వాల్సిన మర్యాద ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీలకి అతీతంగా అది ఇవ్వడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. అదే మేము చూపిస్తా ఉన్నాం ఇక్కడ దాకా. భారత్ సమ్మిట్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఈ నెల 25, 26 తేదీలలో హైదరాబాద్ హైటెక్స్లో జరిగే భారత్ సమ్మిట్లో ఎకనామిక్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్, సోషల్ జస్టిస్ పేరుతో కార్యక్రమాలు ఉంటాయన్నారు. జెండర్ జస్టిస్, యూత్ జస్టిస్, ఎకలాజికల్ జస్టిస్, పీస్ జస్టిస్ పేరుతోనూ కార్యక్రమాలుంటాయని చెప్పారు. ఈ సమ్మిట్ ద్వారా గ్రామాల్లో ఉపాధి కల్పనపై ప్రపంచ దేశాల నాయకులకు వివరిస్తామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ విజన్ను, ఇందిరా మహిళా శక్తి బజార్ల గురించి ప్రపంచ దేశాల నాయకులకు వివరిస్తామని పేర్కొన్నారు. ప్రపంచ పటంలో తెలంగాణను నిలపడానికి భారత్ సమ్మిట్ ఉపయుక్తంగా ఉంటుందని భట్టి విక్రమార్క వివరించారు. ప్రపంచ దేశాలకు సంబంధించిన నాయకులందరినీ కూడా ఆహ్వానిస్తా ఉంది. ఎన్ఆర్ఈజీ ఫీల్డ్ విజిట్ అంటే క్షేత్రస్థాయిలో జరిగేటువంటి కార్యక్రమానికి ఒక విజిట్ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఇక్కడికి విచ్చేస్తున్నటువంటి ప్రతినిధులకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సమాజం కోసం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు తెలంగాణ భవిష్యత్తు కోసం మనం వేసేటువంటి పునాదులు, మన ఆలోచన విధానాన్ని కూడా, తెలంగాణ ప్రభుత్వ విజన్ని ప్రతినిధులకు పంచుకునే కార్యక్రమం 2:45 to 4 PM వరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉంటుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిర్మించనున్న సీతారామ ఎత్తిపోతల పథకానికి కేంద్రం సాంకేతిక అనుమతులు ఇచ్చింది. ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ అనిల్ కుమార్, ఇంజనీర్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో సీతారామ ఎత్తిపోతల పథకం, సీతమ్మ సాగర్ ఆనకట్టకు అనుమతులు ఇవ్వాలని కేంద్ర జల సంఘం సాంకేతిక సలహా మండలి సిఫారసు చేసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 67.05 టీఎంసీలతో నిర్మించనున్న ఈ ఎత్తిపోతల పథకంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లోని 7.87 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వవచ్చు. నాగార్జున సాగర్, వైరా, పాలేరు ఆయకట్టు స్థిరీకరణకు కూడా ఈ ప్రాజెక్టు ఉపయోగపడనుంది. కాళేశ్వరం ఆనకట్టలపై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ తుది దశకు చేరుకుంది. నివేదికను దాదాపుగా సిద్ధం చేసిన జస్టిస్ పీసీ ఘోష్ తుది మెరుగులు దిద్దే పనిలో పడ్డారు. 400 పేజీల వరకు నివేదిక సిద్ధమైంది. అందులోని అంశాలు, సమాచారాన్ని పూర్తి స్థాయిలో మరోమారు పరిశీలిస్తున్నారు. అటు విజిలెన్స్ విభాగం సమర్పించిన తుది నివేదికను కమిషన్ అధ్యయనం చేస్తోంది. 3 ఆనకట్టలపై జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ తుది నివేదిక ఇంకా కమిషన్కు చేరలేదు. మరో 2-3 వారాల సమయం పట్టవచ్చని చెప్పినట్టు తెలిసింది. ఈ విడతలో వచ్చే నెల 2వ తేదీ వరకు హైదరాబాద్లో ఉండనున్న జస్టిస్ పీసీ ఘోష్ అన్ని అంశాలను మరోమారు పూర్తి స్థాయిలో పరిశీలించనున్నారు. మే 2వ వారంలో మరోమారు హైదరాబాద్ రానున్నారు. అవసరమైతే గత ప్రభుత్వ పెద్దలను అప్పుడు విచారణకు పిలిచే అవకాశం ఉంది. అప్పటి వరకు నివేదిక పూర్తి స్థాయిలో సిద్ధమవుతుందని అంటున్నారు. ఆ వెంటనే కమిషన్ తన నివేదికను తెలంగాణ ప్రభుత్వానికి సమర్పిస్తుందని సమాచారం.
తెలంగాణ సాధన కోసం సర్వస్వం కోల్పోయి పోరాటాలకు బాటలు వేసిన ప్రొఫెసర్ జయశంకర్ పేరు ప్రస్తావించకుండా తెలంగాణ సమాజం ఉండబోదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభను పురస్కరించుకుని ఏనుగుల రాకేష్ రెడ్డి రూపొందించిన పాటను పద్మశ్రీ అవార్డు గ్రహీత సమ్మయ్యతో కలిసి కవిత ఆవిష్కరించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను దేశంలో అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలబెట్టిన ఘనత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కే దక్కుతుందన్నారు. దేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు ఆవిర్భవించి కనుమరుగయ్యాయని, బీఆర్ఎస్ 25 ఏళ్ల సిల్వర్ జూబ్లీ వేడుకలు చేసుకుంటూ ఉండడం గొప్ప విషయమని కవిత వివరించారు. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లోని బీజాపూర్ జిల్లాలో ఉన్న కర్రెగుట్ట అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో 3 నక్సల్స్ చనిపోయారు. కర్రెగుట్టలో పెద్ద ఎత్తున నక్సలైట్లు ఉన్నట్లు గుర్తించిన కేంద్ర భద్రతా బలగాలు 3 రోజుల నుంచి అడవిని చుట్టుముట్టాయి. మావోయిస్టు ఆపరేషన్లో అనుభవం ఉన్న వివిధ విభాగాలకు చెందిన 10,000 మంది సాయుధ సిబ్బంది కర్రెగుట్టను జల్లెడపడుతున్నారు. ఈ సందర్భంగా మావోయిస్టులకు పోలీసులకు మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల అనంతరం 3 మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. మరోవైపు వరంగల్లో 14 మంది మావోయిస్టులు ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. వీరిలో 6 మహిళలు ఉన్నారు. లొంగిపోయిన వారికి 25,000 రూపాయల చొప్పున తక్షణ సాయం అందించారు. ఏపీలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుని ఫిజికల్ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు జూన్ 1వ తేదీన తుది రాత పరీక్ష నిర్వహిస్తామని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వెల్లడించింది. తుది రాత పరీక్షను విశాఖ, కాకినాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతి నగరాల్లో నిర్వహిస్తామని తెలిపింది. జూన్ 1వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రాత పరీక్ష ఉంటుందని పేర్కొంది. వైసీపీ హయాంలో పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ నిర్వాహకులను బెదిరించి 2.2 కోట్లు వసూలు చేసిన వ్యవహారంలో మాజీ మంత్రి విడదల రజనీ మరిది గోపీని సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. క్రషర్స్ నిర్వాహకులు కట్టా శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ మద్దతుదారైనందునే రజనీ నేరుగా విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అప్పటి విజిలెన్స్ ఎస్పీ జాషువా రంగంలోకి దిగి క్రషర్స్ నిర్వాహకుల్ని బెదిరించారు. మైనింగ్ అధికారులతో కలిసి దాడులు నిర్వహించి కొన్నాళ్లు క్రషర్స్ మూసివేయించారు. 10 కోట్లకు పైనే జరిమానా విధిస్తామని, లేదంటే మంత్రి రజనీ ఆమె మరిది గోపీతో మాట్లాడుకుని సెటిల్ చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు వారు గోపీని సంప్రదించగా 2 కోట్లు ఇస్తే కేసులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. అలాగే తనకు 10 లక్షలు, జాషువాకు 10 లక్షలు ఇవ్వాలని సూచించగా క్రషర్స్ నిర్వాహకులు 2.2 కోట్ల రూపాయలు గోపీకి అందజేశారు. ఈ వ్యవహారంపై కూటమి ప్రభుత్వం రాగానే వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేసిన ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగానే విడుదల గోపీని అరెస్ట్ చేశారు. ఈ కేసు ఎఫ్ఐఆర్లో విడుదల రజనీ పేరు కూడా చేర్చగా ఆమె ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్లారు. ఈ కేసుపై కోర్టు నిర్ణయం రావాల్సి ఉంది.